ఒక యువకుడు తన జీవనోపాధికై ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఆ ప్రాంతంలో, ఆ నగరం లోపట అడుగుబెట్టగానే ఒక పెద్ద ఏనుగు, ఆ ఏనుగు పైన ఒక మావాటివాడు ఉంటాడు. ఆ ఏనుగు నడుపుకుంటూ వస్తారు. ఆ ఏనుగు ఒక పూలమాలను పట్టుకొని వస్తుంటది. అప్పుడు వస్తూ ఉంటంటేనే ఈ బాటసారి ఆ ఏనుగు పక్క పంచెలు పోంగానే ఆ ఏనుగు తన దగ్గర ఉన్నటువంటి పూలమాలను తీసి ఆ వ్యక్తి మెడలో ఏయడం జరుగుతది. ఎప్పుడైతే ఆ పూలమాల తన మెడలో ఏసిండ్రో అప్పుడే అక్కడున్నటువంటి భటులు అందరూ గూడా వచ్చి ఇతన్ని మహారాజుకి జై, మహారాజుకి జై, మహారాజుకి జై అని జెప్పి అతన్ని అదే ఏనుగు పైన ఎక్కించుకొని సింహాసనం మీద కూర్చోబెడతారు వాళ్ళ నగరంలో. కూర్చోబెట్టిన తర్వాత ఈ యువకుడికి ఏం అర్థం గాదు. ఎందుకంటే ఆయన జీవనోపాధి ఏదో కొద్దిగా చేసుకొని బ్రతకాలనుకుని అక్కడికి వెళ్ళిండు. కానీ ఏకంగా అతను ఆ నగరానికి మహారాజే అయిపోయిండు. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత తనకి ఏం అర్థం గాదు. ఏంటిది? నేనొక సామాన్య మానవుడిని. నన్ను మీరందరూ యువరాజు అని అంటుర్రు అని జెప్పి ఆ మంత్రులను ఆయన అడుగుతుంటాడు. అయ్యా! మా నగరంలో కూడా ఒక ఆచారం ఉంది. ఈ ఏనగ ఏదైతే ఉందో, ఈ పూలమాల ఎవరి మెడలో అయితే ఏస్తదో, ఆ వ్యక్తి ఇక్కడ మహారాజుగా ఉంటాడు. ఇది 5 సంవత్సరాల పాటు. ఎప్పుడైతే ఆ 5 సంవత్సరాలు పూర్తయిందో, ఆ వ్యక్తిని ఆ దీవి లోపట వదిలేయడం జరుగుతది. చివరికి ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి ఈ నగరానికి రావడం కుదరదు. మరి ఆ దీవి లోపట సర్పాలుంటాయి, మృగాలుంటాయి. బ్రతకడానికి అనువుగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితి అక్కడుంటది. కాబట్టి ఈ 5 సంవత్సరాల సుఖానికి మనం అంత పెద్ద జీవితాంతం బతకాల్సిన జీవితాన్ని కష్టాలమయం చేసుకోవడం ఎందుకన్న ఉద్దేశ్యంతో చాలామంది ఈ ఏనుగకు ఎదురు రావడం మానుకొని ఇళ్లలోనే తలుపేసుకొని ఉంటారు. కానీ మీరు కొత్తగా వచ్చిర్రు. మీకు ఈ విషయం తెలవదు. అయినా మీకు 5 సంవత్సరాల పాటు మీరు రాజుగా బతకచ్చు. తర్వాత ఎట్లాగో మిమ్మల్ని గూడా తీసుకెళ్ళి ఆ దీవి లోపట వదలడమే జరుగుతదని జెప్పి ఆ మహామంత్రి చెప్పడం జరుగుతది. ఇది ఎప్పటినుంచి జరుగుతదంటే కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ ప్రక్రియ. వాళ్ళందరిని కూడా ఆ దీవి లోపట వదిలేసొచ్చినామని జెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈ విషయాన్ని అతను ఇని ఆ 5 సంవత్సరాలు చక్కటి పరిపాలన చేస్తూనే ఆయన ఒకటి చక్కటి ప్రణాళిక చేసిండు. ఏందంటే, ఆ నగరానికి పక్కపొంటి ఉన్నటువంటి ఆ దీవులకు తన సైన్యాన్ని, తన మంత్రులను, బలగాలను తీసుకెళ్ళి, అక్కడుండేటువంటి క్రూర మృగాలన్నిటిని బంధించి, అవిటిని వేరే దీవులకు పంపియడం జరిగింది. అదే రకంగా సర్పాలు, కాలసర్పాలు, ప్రమాదకరమైనటువంటి వాటిని కూడా బంధించి, వేరే దీవులకు పంపియడం జరిగింది. అంతేగాకుండా అక్కడ చిన్న చిన్న కుంటలు తవ్వించి, అక్కడ వ్యవసాయానికి అనుకూలంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడం జరిగింది. అదే రకంగా అక్కడ ఉండే వాళ్ళకు నివాస యోగ్యంగా ఉండే విధంగా మంచి ఉండడానికి కుటీరాలు, ఇండ్లను కూడా అక్కడ నిర్మించడం జరిగింది. ఇవన్నీ ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తూనే ఈ 5 ఏళ్ల లోపట అక్కడ ఒక మంచి చక్కటి నగరాన్ని ఆయన నిర్మించుకోవడం జరిగిందక్కడ. నిర్మించి గతంలో పోయినటువంటి ఎవరైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఆ ప్రాంతం లోపట ప్రాణభయంతోని గుహలలోనో, అక్కడో ఇక్కడో కాయ కసరు తినుకుంటూ జీవిస్తున్నారు. వాళ్ళందరిని గూడా దండోర వేయించి బయటకు రప్పించి, వాళ్ళందరిని గూడా ఈ ఇండ్లల్లో ఉండేటట్టుగా ఏర్పాటు చేసి, వాళ్ళందరికీ కూడా జీవనోపాధిగా వ్యవసాయం అట్లాంటియి చేసుకోవడం, అక్కడ పండ్ల మొక్కలు నాటించడం, అక్కడ జీవించడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళందరూ గూడా అక్కడ ఉండి తన వృత్తిని వాళ్ళు చేస్తూ జీవనం గడుపుతున్నారు. కానీ ఈ వ్యక్తి 5 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఇతనికి భయం లేదు. ఎందుకంటే తీసుకెళ్ళి ఆ దీవిలో వేస్తారనే దిగులు, భయం ఎలాంటిది లేదు. ఎందుకంటే అక్కడ చక్కటి నగరం తయారైంది. ఇప్పుడు ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ ఏయడంతోనే ఆయన ఆ నగరంతటి కూడా రారాజుగా మెదలగలుగుతాడు. ఇక్కడ పరిపాలన చేసేది 5 సంవత్సరాల పరిపాలన అయితే, అక్కడ ఆయన బతికినంత వరకు కూడా అక్కడ పరిపాలన చేయగలుగుతాడు. అంటే దీని ఉద్దేశ్యం ఏందంటే, భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ జీవితం మనం 100 సంవత్సరాలు శతమానం భవతి. 100 సంవత్సరాలు బ్రతుకుతామని అనుకుంటే, ఈ 100 సంవత్సరాలు కూడా మనం బ్రతుకుతామో లేదో గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరిగేది తెలియదు. అంటే ఏదో ఒక రోజు మనం ఈ తనువును సాలించి వెళ్ళాల్సిన పరిస్థితి.
చావు అంటే కూడా అందరికీ భయమే. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా ఉంటామో, జీవితంలో ఎన్నో కొన్ని తప్పులు చేసే ఉంటున్నాం కాబట్టి, ఈ తప్పులకు ప్రాయశ్చిత్తంగా అక్కడ శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటది. అక్కడికెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో మనకు తెలవదు. అందుకొరకే ప్రతి వ్యక్తి చావంటే భయపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి తన జీవితం లోపట మంచి కర్మలను, మంచి పనులను ఈ రకంగా చేసుకుంటూ, మన జీవితాన్ని ఒక క్లీన్ షీట్ చక్కటి వైట్ పేపర్ లాగా మనం మన జీవితాన్ని చక్కగా మలుచుకోవడం ద్వారా, నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం ద్వారా, ఈ రకంగా మనకు భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా మనం చేసుకున్నటువంటి చెడు కర్మల, ఈ పాపాల ఇవన్నిటి కూడబెట్టుకున్నటువంటి ఇవన్నిటి కర్మలను గూడా మనం ఆ భగవంతుని ఆశ్రయించినట్లయితే, మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే, అట్టి జ్ఞానం లోపట జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు కాబట్టి, ఒక మనం చేసుకున్నటువంటి పెద్ద పాప మూట అంటే ఒక పెద్ద గడ్డి వాము ఉందనుకోండి. ఆ గడ్డి వాము చిన్న నిప్పురవ్వ ద్వారా ఏ రకంగా అయితే దగ్ధమైతుందో, అదే రకంగా ఈ ఇంత పెద్ద పాప మూట గూడా జ్ఞానం అనే అగ్ని చేత దహించబడుతుందని జెప్పి మనకు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. దీని ఉద్దేశ్యం ఏందంటే, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అవకాశాలున్నప్పుడే, మనం వయసులో ఉన్నప్పుడే, మనం చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేసి పెట్టుకున్నట్లయితే మనకు శాతగని టైంలో కావచ్చు. అప్పటి వరకు మనకి ఇప్పుడు కష్టపడ్డటువంటిది మనకప్పుడు చాలా వరకు ఉపయోగపడుతుందని దీని భావన. ఎందుకంటే ఆయనే 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ తదుపరి కార్యక్రమాన్ని సుఖంగా ఉండడానికి ఏ రకంగా అయితే అనువుగా ఆ ప్రదేశాన్ని తయారు చేసుకున్నాడో, మనం కూడా మనకు అవకాశాలు ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు మనం చేసుకున్నట్లయితే తదుపరి మనకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ గత భావన. జై గురుదేవ్.